భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిజగద్గురు పీఠం వ్యవస్థాపకురాలు, చైర్మన్ మైలవరపు నాగమణి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఇప్పుడు మనం చాలా వరకు అనుకుంటూ ఉంటాం దిష్టి తగిలిందని. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళకి దిష్టి తగులుతుంది, చిన్నపిల్లలకి ముఖ్యంగా చెప్పాలంటే దిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అసలు దిష్టి అనేది ఎందుకు తగులుతుంది? ఒకవేళ దిష్టి తీసే సమయంలో కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ సడన్గా వస్తూ ఉంటారు వాళ్ళు తీసినప్పుడు. ఆ దిష్టి కూడా కొంచెం అనేది వాళ్ళకి తగులుతూ ఉండి కొంచెం ఆరోగ్య సమస్యలు అంటూ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అసలు తీసే విధానం అంటూ ఏంటి, ఎందుకు తగులుతుంది? దిష్టి ఎందుకు తగులుతుంది అంటే, ఎక్కడన్నా మనం కాస్త తలంటు పోసుకుని కాస్త కొత్త బట్టలు కట్టుకుని కాస్త అందంగా తయారై వెళ్ళారనుకోండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా చిన్నపిల్లలు కానీ తయారై వెళ్తే అట్లా దిష్టి తగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మా, నరుడి కంటికి నల్లరాయి బద్దలవుతుంది అని ఒక సామెత ఉంది కదా. ఈ నరదిష్టి తగలటం అనేది కూడా ఒక్కొక్క కంటి దృష్టి ప్రభావం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి దిష్టి కళ్ళు అంటారు. పల్లెటూరులలో అయితే ఇవి ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. కొద్దిగా సిటీల్లో ఉండేవారు కానీ ఎవరినైనా ఏం చేయటంలో పల్లెటూరులే. ఏదైనా మాట మాట్లాడినా కూడా దిష్టి అంటారు, మాటతో కూడా దిష్టి తగులుతుంది అని అంటారు. కాబట్టి ఎవరన్నా ఇట్లా అందంగా తయారై వెళ్ళి ఒకళ్ళ కండ్లలో పడితేనే కాదమ్మా, ఏదైనా మనం గోవులు కానీ గేదెలు కానీ కొనుక్కొచ్చుకున్నా, లేకపోతే కొత్త వస్తువులు కొనుక్కొచ్చుకున్నా, లేకపోతే ఏదైనా కొత్త ఇల్లు నిర్మాణం మనం చేసుకుంటున్నా, వీటికి కూడా మనకు దిష్టి తగిలే అవకాశం ఉంటుంది. దిష్టి అనేది రకరకాలుగా ఉంటుంది, రకరకాల వాటి మీద తగులుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క ఇంటికైతే ఈ రకంగా దిష్టి తీసుకోవాలి, మనుషులకు మనమైతే ఈ రకంగా దిష్టి తీసుకోవాలి, గోవులకు కానీ గేదెలకు కానీ అయితే ఈ రకంగా దిష్టి తీసుకోవాలి అన్న ఇది కూడా మనకి ఉంటుంది. దాన్ని బట్టి ముందు మనం మనుషుల గురించి మాట్లాడుకుందాము. మనుషులు ఏదన్నా కొత్త ఆభరణం వేసుకున్నా, కొత్త వస్త్రాలు ధరించినా కూడా దిష్టి తగులుతుంది. చిన్నపిల్లలకైతే అందులోనూ ఒక పుట్టిన బిడ్డ 3 నెలల దగ్గర నుంచి 5 సంవత్సరాల దాకా పిల్లలందరూ బబులుగా చక్కగా ఉంటారు, అందంగా ఉంటారు కదా. వాళ్ళని ఇంకా కొద్దిగా మన అందంగా తయారు చేసి ఏదైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళి పేరెంటాళ్ళకి కానీ మనం తీసుకెళ్ళామనుకోండి, అందరూ వాళ్ళు వీళ్ళు చూసి చాలా ముద్దుగా ఉన్నారే, బాగున్నారే అని అంటూ ఉంటారు. సహజంగా జరిగేది. కాబట్టి వాళ్ళకి ఎక్కువ దిష్టి తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లలకి దిష్టి అనేది వాళ్ళ ఇంటికి రాగానే జ్వరం తగలటం, ఆవలింతలు, విపరీతమైన ఆవలింతలు, తూలిపోవటం, ఇలాంటివన్నీ చేస్తూ వాంతులు చేసుకోవటం, తర్వాత పిచ్చి తలకాయ నొప్పిగా ఉంది అని అంటాం. ఈ వాంతులు తలకాయ నొప్పి అనేది ఎవరికి పిల్లలకన్నా ఉండొచ్చు, పెద్దవాళ్ళకైనా ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు, వెంటనే వస్తుందమ్మా. ఎవరైతే దిష్టి కళ్ళతో చూశారో వాళ్ళకి వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అరగంటకో ఇంకో గంటకో వచ్చే అవకాశం మట్టుకు ఉండదు. ఇది మీరు గ్రహించుకోవాలి. ఎందుకంటే చక్కగా అప్పటిదాకా ఆరోగ్యంగా ఉండి ఫంక్షన్లో పాల్గొని చలాకీగా తిరిగిన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా డౌన్ అయ్యారు, తలకాయ నొప్పి అంటున్నారు, వాంతులు అంటున్నారు, ఆవలింతలు, విపరీతమైన ఆవలింతలు అంటున్నారు అంటే కనుక ఈ దిష్టి అనేది మీరు పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే దిష్టి తీసే విధానంలో కళ్ళుప్పు, సముద్రపు ఉప్పు అంటారు కదా, ఆ ఉప్పుని 2 పిరికల్లోకి తీసుకుని ఎవరైతే దిష్టి బాధతో బాధపడుతున్నారో వాళ్ళ మించి దిష్టి, నీ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంటి వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, ఏ దిష్టి మీకు తగలకుండా ఉండాలి, పోవాలి అని చెప్పి ఎడాపెడాగా తీయాలి. ఈ చేత్తోనూ తీయాలి, ఈ చేత్తోనూ తీయాలి. ఎడాపెడాగా తీసి వాళ్ళని కొద్దిగా తూతూ అనమని తీసుకెళ్ళి దాన్ని ఏదైనా నీళ్లున్న టబ్బులో కానీ దగ్గరలో ఏమన్నా మీకు కుంటలు కానీ ఏమన్నా ఉంటే వాటిల్లో కానీ ఉప్పును పడేసి కాళ్ళు చేతులు తుడుచుకుని కళ్ళు తుడుచుకోవాలి. తీసిన వాళ్ళు తుడుచుకోవాలి, తీయించిన వాళ్ళు తుడుచుకోవాలి. అదొక విధానం. తర్వాత ఒక తెల్లగుడ్డను తీసుకుని దానికి ఆముదాన్ని కానీ నువ్వుల నూనె కానీ దాంట్లో కొద్దిగా తడిపి ముంచి దాన్ని వెలిగించి ఒక అట్లకాడ మీద కానీ దాని మీద కానీ ఇట్లా జ్యోతుల్లో వేసుకుని వెలిగించి ఈ దిష్టి తగిలిన వాళ్ళ మించి కూడా ఇదే మంత్రాన్ని చెప్తూ తీయాలి, ఎడాపెడాగా తీయాలి. తీస్తే ఏమవుతుంది నానా, తీసి ఇట్లా మనం ఇట్లా పట్టుకోగానే బటబట కొన్ని నీళ్లు కారిపోతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అట్లా బటపట నీళ్లు కారటం వల్ల కూడా దిష్టి పోతుంది అని చెప్తారు. తర్వాత విభూది తీసుకుని దిష్టి మంత్రాన్ని చదువుకుంటూ ఆ మంత్రించిన విభూదిని పెట్టడం వల్ల, నీటిని పెట్టడం వల్ల, పొట్టకి వెన్నుకు రాయటం వల్ల కూడా దిష్టి తగ్గిపోయే అవకాశం చాలా ఉంటుంది. తర్వాత ఏదన్నా భగవంతుడికి సంబంధించిన ప్రార్థనా శ్లోకాలు వాళ్ళ దగ్గర కూర్చుని చక్కగా మనం వాళ్ళ ఒంటి మీద చెయ్యేసి రాస్తూ
ప్రార్థనా శ్లోకాలు చదవటం వల్ల కూడా దిష్టి తొలగిపోతుంది. తర్వాత దిష్టి తీసే టైంలో మనకి పిల్లలు 2-3 ఉన్నారు, లేకపోతే 4 పిల్లలు ఉన్నారు, దిష్టి ఒకళ్ళకే తగిలింది కదా, మిగతా పిల్లల్ని వదిలేసి దిష్టి తీయరాదు. వాళ్ళని కూడా కూర్చోబెట్టి వీళ్ళ దగ్గరే వీళ్ళతో కలుపుకుని దిష్టి తీయటం అనేది మంచి పద్ధతి. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారు, పెద్దవాళ్ళకే దిష్టి తగిలింది అనుకోమ్మా, ఈ దిష్టి తీసే టైంలో మేము వీళ్ళకి దిష్టి తీస్తున్నాము, ఒంట్లో బాగోలేదు, మీరు కాసేపు ఇటువైపు రావద్దు చెప్పాలి అని చెప్పేయాలి ముందుగానే. అయిన తర్వాత చెప్పాలా అయిపోయింది మీరు రావచ్చు అనని. కాబట్టి వాళ్ళని రానియకుండా చూసుకోవటం అనేది కూడా మంచి పద్ధతి. కాబట్టి దిష్టి దోషం ఉంది, స్వయంగా నేను కూడా చాలాసార్లు అనుభవించిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇదివరకు ఇవన్నీ పెద్దగా నమ్మేదాన్ని కాదు, కానీ స్వానుభవానికి వస్తే ఎవరైనా ఏదైనా నమ్మి తీరవలసిందే. ఒకనొక టైంలో నేను ఒక ప్రయాణం చేసి వస్తున్నాను, వాళ్ళు ఏదో బాక్స్ పెట్టి ఉంచారు తినటానికి, నాకు ఉప్మా లాంటిది ఏదో, రైల్లో కూర్చుని తిందామని మూత తీసా. మరి నాకు ఎప్పుడూ జరగలేదమ్మా, వరంగల్ నుంచి నేను బోనకల్ దాకా నా ప్రయాణం, విపరీతమైన దిష్టి తగిలి, ఒక దిష్టి తగిలితే మనిషికి ఇంతలాగా సిక్కవుతారా అంటానికి ఉదాహరణ నేనే నమ్మి తీరవలసింది. ఒక మనిషిలో ఒక బిందెడు నీళ్లు ఉండే అవకాశం ఉంటుందా? ఒక బిందెడు నీళ్లు వాంతి చేసుకున్నానండి తారు రోడ్డు మీద. ఒక బిందెడు నీళ్లు లోపల నుంచి ఎలా వస్తాయి? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దిష్టి ప్రభావం ఇట్లా ఉంటుందా? ఒకటే కళ్ళు తిరగటం, వాంతులు అవ్వటం, విపరీతమైన తలకాయ నొప్పి, తూలొచ్చి పడిపోయినట్టు అనిపించటం, ఒకేసారి ఆ పెద్ద వాంతితో ఇదైపోయింది. అంత నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి, అసలు ఎట్టా ఉత్పత్తి అవుతాయి కదా. కాబట్టి ఇట్లాంటి నిదర్శనాలన్నీ ఉంటాయి. తప్పకుండా దిష్టి తీయించుకోవాలండి. మీరు అట్టాగే అశ్రద్ధ చేస్తే మటుకు అది తీవ్రమైన పరిమాణాలుగా మనకి ఇదయ్యి ప్రాణాపాయ స్థితికి కూడా వస్తుంది. ఏమండి, భగవంతుడికి ఏదైనా బ్రహ్మోత్సవాలు, విశేషమైన కళ్యాణాలు, విశేషమైన పూజలు చేసినప్పుడు కూడా ఆఖరికి తలుపులు వేసే ముందు ఒక కొబ్బరికాయ మీద హార్టి కర్పూరాన్ని కానీ పచ్చకర్పూరాన్ని కానీ ఉంచి స్వామివారికి కూడా దిష్టి తీసి పగలగొడతారు. ఎందుకంటే నరదిష్టి భగవంతుడి మీద అంటే భగవంతుడి యొక్క ప్రతిరూపాల మీద, ఆ విగ్రహమూర్తుల మీద కూడా పడుతుంది అన్న ఉద్దేశంతో సాక్షాత్ భగవంతుడికి కూడా మనం దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టుకోవటం అనేది చేస్తుంటాం. కాబట్టి ఎవరైనా ఇతర దిష్టి బాధతో బాధపడుతుంటే తప్పకుండా మీ పెద్దవాళ్ళ చేత తప్పకుండా దిష్టి తీయించుకోవాలి. ఒకవేళ ఎవరు ఇంట్లో లేరు, మనకు దిష్టి తగిలింది, దిష్టి తీసేవాళ్ళు లేరు, మన పరిస్థితి అట్లాంటప్పుడు మీకు మీరే కళ్ళుప్పుని తీసుకుని నూనె గుడ్డతో దిష్టి మీ అంతకు మీరు తీసుకోలేరు. ఎందుకంటే జ్యోతి కదమ్మా మీ మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంతకు మీరే కళ్ళుప్పు తీసుకుని మీ అంతకు మీరే ఇట్ట దిష్టి అని ఎడాపెడాగా తీసేసుకుని మీరే తూతూదని ఒక నీళ్లు, ఆ నీళ్లు ఎవరు మళ్ళీ ముట్టుకోకూడదు, తాకరాదు. మీకు దిష్టి తగిలితే ఆ ఉప్పు వేస్తాం కదమ్మా, ఉప్పు మామూలుగా నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది నాన్న? కరిగిపోతుంది కదా. ఇది దిష్టి తీసిన ఉప్పు నీళ్ళల్లో వేస్తే కలగదు, కళ్ళు అలాగే ఉంటుంది. అవునా? నిదానంగా ఎప్పటికో 2 రోజులు కరుగుతుంది. కాబట్టి ఆ దిష్టి తీసిన ఉప్పుని ఇప్పుడైతే పని చేయొచ్చండి, వెస్టర్న్ టాయిలెట్స్ ఉంటాయి కదా, ఆ టాయిలెట్స్లో వేసేయటం మంచి పద్ధతి, వేయచ్చు. మళ్ళీ ఆ నీళ్లు తెల్లారి ఎవరు చూడకుండా పిల్లలు తాకుండా పారబోయాలి మనం. అమ్మ దిష్టి తీసే విధానంలో ఇందాక మనం నూనె గుడ్డ లేకపోతే ఉప్పు అనుకున్నాం కదా, ఇంకొక విధానం కూడా ఉంది. నిండుగుండా అన్నము, అన్నం వండగానే పై అన్నం ఎవరు ఎంగిల్ చేయకూడదు. ఎంగిల్ చేయకుండా అన్నాన్ని 3 ముద్దలుగా తీయాలి. 3 ముద్దలుగా తీసి బొగ్గు ఉంటాయి కదా, బొగ్గు మసితో నల్ల ముద్ద ఒకటి, కుంకంతో ఎర్ర ముద్ద ఒకటి, తెల్ల ముద్ద ఒకటి, ఈ 3 ముద్దలు కలుపుకుని మళ్ళీ 2 ఎండుమిరపకాయలు కలుపుకుని, తల జుట్టు ఉంటుంది కదా చిక్కు, ఆ చిక్కును కూడా కలుపుకుని దిష్టి తీసే విధానం కూడా ఉంటుంది. దీన్ని తప్పకుండా ఎవరు తొక్కని చోట, ఎవరు చూడని చోట పారేయటం అనేది మంచి పద్ధతి. దిష్టి తీసాము ఏదో 4 రోడ్లు కలిసిన కూడల్లో పడేద్దాము, లేకపోతే ఎవరన్నా తొక్కే ప్రాంతంలో పడేద్దాము అన్న చర్య మటుకు దయచేసి ఎవరు చేయొద్దు. ఈ విధానం కూడా ఉంది దిష్టి తీసేళ్ళు. ఒకవేళ ఇట్లా చర్య కనుక ఎవరన్నా చేసి ఎవరన్నా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తెలియక వీటిని దాటారని కానీ చూచారు కానీ అనుకుంటే కనుక మళ్ళీ ఇదే విధానంతో ఇంటికి వచ్చి వీళ్ళు కూడా తిట్టి తీసుకుని తీరాలి. అమ్మ, ఇప్పుడు చిన్నపిల్లలు అంటే సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు ఉంటారు, సంవత్సరం 2 సంవత్సరాలు అలా పనుకున్నప్పుడు కొంతమంది దిష్టి తీస్తూ ఉంటారు. అవును, అలా పనుకున్నప్పుడు దిష్టి తీయచ్చు అంటారా? ఏ విధంగా? అయ్యో చాలా తప్పమ్మా. పడుకున్నప్పుడు దిష్టి తీయటం కానీ అట్లాంటి చర్యలు ఎప్పుడు చేయకూడదు. వాళ్ళని లేపి కూర్చోబెట్టి దిష్టి తీయాలి. పడుకున్న మనిషికి దిష్టి తీయకూడదు, వాళ్ళని చక్కగా కూర్చోబెట్టాలి.
కూర్చోబెట్టం కూడా ఉట్టి నేల మీద కూర్చోబెట్టి దిష్టి తీయకూడదు నాన్న. పీట కానీ ఏదైనా చాప కానీ వేసి దిష్టి తీయాలి. కాబట్టి పడుకున్న వాళ్ళకి దిష్టి తీయకూడదు. తీయకూడదు. ఇట్లాగే దిష్టి తీసే సమయంలో ఇంట్లో వాళ్ళకైతే జాగ్రత్తలు చెప్పాం. బయట నుంచి ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు, వచ్చి చూడటం జరుగుతుంది. లేకపోతే మనం ఈ ఎర్ర నీళ్ళు కూడా దిష్టి తీస్తాం, పారాయణం కలిపిన ఎర్ర నీళ్ళు కానీ ఇవన్నీ తీయటానికి దిష్టి తీయటానికి బయట పారబోయటానికి వెళ్ళే టైంలో కూడా ఎవరన్నా చూసి ఉండి వాళ్ళు కూడా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకోవాల్సిందే. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు.